తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ఖమ్మం జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని రోటరీ నగర్ కాలనీకి చెందిన 80 ఏళ్ల ఒంటరి వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఒంటి నిండా కమిలిపోయిన గాయాలతో తీవ్ర రక్తస్రావంతో మంచంపైనే మృతి చెందినటువంటి సదరు మహిళను స్థానికులు గుర్తించి వెంటనే సమాచారం పోలీసులకు అయితే అందించారు. వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఒంటరి వృద్ధురాలని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వంలో ఆసుపత్రిలోని పోస్టుమార్టం కేంద్రానికి తరలించి పూర్తి స్థాయిలో పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ సంచలనం రేకెత్తించినటువంటి ఈ ఘటనలో 80 ఏళ్ల ఒంటరి వృద్ధురాలు అమరబోయిన రాంబాయి చనిపోయింది. అయితే ఈ సంచలన ఘటనలో సొంత మనవడే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు ప్రస్తుతం స్థానికులు సమాచారం ఇస్తున్నారు. ఇదే అంశాన్ని కూడా రాంబాయి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. రాంబాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఖమ్మం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. ప్రతి నెల కూడా తనకున్నటువంటి సొమ్మును బలవంతంగా తీసుకువెళ్ళడం గడ్డం ఉదయ్ అనే రాంబాయి మనవడు వచ్చి తీసుకువెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిన్న సరిగ్గా సాయంత్రం తర్వాత చీకటి పడిన తర్వాత గడ్డం ఉదయ్ అని రాంబాయి యొక్క మనవడు ఈ ఇంటికి వస్తాడు. సరిగ్గా ఈ రూమ్లో ఆ సమయంలో అమరబోయిన రాంబాయి ఒంటరిగా ఉంటుంది. ఆమె పూర్తిగా ఆమెకి 3 కుమార్తెలు 2 కుమారులు కూడా ఉన్నారు. కానీ ఆమె స్థిర నివాసం ఇదే కావడంతో ఆయన భర్త చనిపోయిన తర్వాత పూర్తిగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆమె ఇక్కడే జీవనం సాగిస్తూ ఉంటుంది. మనవడి బాగోగులు చూసుకునేందుకు తాను ఇక్కడే ఉంటుంది. గడ్డం ఉదయ్ ఆలనా పాలన కూడా పూర్తిగా రాంబాయే చూసుకుంటుంది. అయితే పూర్తిగా దురలవాట్లకు బానిస అయినటువంటి గడ్డం ఉదయ్ తరచుగా మద్యం, గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలను సేవించడం, తరచూ తన అమ్మమ్మ అయినటువంటి రాంబాయి దగ్గరికి రావడం, డబ్బులు ఇవ్వాలంటూ వేధించడం అనేది గత కొంతకాలంగా జరుగుతున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి అమరబోయిన రాంబాయి ఇంటి వద్దకి మనవడు గడ్డముదయ్ చేరుకుంటాడు. ఖచ్చితంగా తనకు ప్రతి నెల ఇస్తున్నటువంటి 3,000 రూపాయలను ఈ నెల కూడా ఇవ్వాలని చెప్పి చాలా బలంగా వాదిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య కొంత ఘర్షణ చేసుకున్నట్లు పోలీసులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం గడ్డం ఉదయ్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీసులకు ముందు గడ్డం ఉదయ్ తనకు ఇస్తానన్నటువంటి 3,000 రూపాయలు ఇవ్వలేదు, 2 రోజులుగా ఇస్తానని చెప్పి ఇవ్వలేదంటూ కూడా పోలీసులకు సమాచారం. ఆ నేపథ్యంలోనే తనకు తన అమ్మమ్మ అయినటువంటి రాంబాయి మధ్య కొంత ఘర్షణ వాతం తలెత్తినట్టయితే ఉదయ్ పోలీసుల ముందు చెప్తున్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ చాలా కమిలిపోయిన గాయాలు ఆమె ఒంటిపై ఉన్నాయి. మెడ భాగంలో, నడుము భాగంలో, ఆమె పూర్తిగా ఛాతి భాగంలో కూడా పూర్తిగా కమిలిపోయినటువంటి పంటిఘాట్లు కూడా ఉన్నట్లు స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే హుటాహుటిన ఈరోజు ఉదయం 7:30 ఆ ప్రాంతంలో ఉదయ్ నార్మల్గా ఇంటి బయటికి వచ్చి స్థానికులకు అమ్మమ్మ చనిపోయిందంటూ సమాచారం ఇస్తాడు. లేవట్లేదు మంచంలోంచి అంటూ సమాచారం ఇవ్వడంతో స్థానికులు వెంటనే వచ్చి పరిశీలన చేయగా ఒకసారి ఆమె పూర్తిగా ఊపిరి ఊది మంచం మీదనే అపస్మారక స్థితిలో పడిపోయినటువంటి సిచ్యువేషన్ని స్థానికులు గుర్తిస్తారు. వెంటనే 108 సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కూడా స్థానికులు సమాచారం ఇస్తారు. వచ్చినటువంటి 108 సిబ్బంది పూర్తి స్థాయిలో డెడ్ బాడీని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు కూడా 108 సిబ్బంది గుర్తించారు. ఈ ఘటన మొత్తంలో గడ్డం ఉదయే ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు ప్రస్తుతం అందరూ కూడా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు గడ్డం ఉదయ్ అయితే ఉన్నాడు. గడ్డం ఉదయ్ బీటెక్ చదివినట్లు కూడా తెలుస్తుంది. కానీ పూర్తిగా తండ్రి గడ్డం ఉదయ్ తండ్రి చనిపోవడం, తల్లి ఆలనా పాలన చూడకుండా వెళ్ళిపోవడంతో పూర్తిగా ఉదయ్కి ఒక పర్యవేక్షణ లేకుండా పోవడంతో పూర్తిగా ఆయన ఆలనా పాలనంతా కూడా రాంబాయే చూస్తూ ఉంటుంది. ప్రతి నెల కూడా ఆయనకు అవసరమైనటువంటి సదుపాయాలను కల్పిస్తూ ఆలనా పాలన చూస్తూ తన మనవడిపై ఉన్న ప్రేమను చూపిస్తూ ఉంటుంది. కానీ పెంచుకున్న మనవడే, ఆలనా పాలనగా పెంచుకున్నటువంటి మనవడు, ప్రేమపూర్వకంగా పెంచుకున్న మనవడే చివరికి ఆమెను కాటికి పంపేశాడు. అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి ఉదంతం ఇది. నిజంగా చాలా అత్యంత పాశవికంగానే ఘటన జరిగిందని చెప్పుకోవాలి. అత్యంత అంటే శరీరంలోని పలు భాగాల్లో పూర్తిగా కమిలిపోయినట్లయితే రాంబాయి శరీరంలోని పలు భాగాలు కమిలిపోయినట్లయితే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాంబాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టంలో తేలే విషయాలపైనే పూర్తిగా కేసు అయితే ఆధారపడింది. కానీ కొంతమంది స్థానికులు చాలా కీలకమైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాంబాయిపై అత్యాచారం ఉదయ్ చేసి ఉంటాడు అనే ఒక అనుమానాలు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే నిజంగా
మానవత్వం మంట కలిసిందనే చెప్పుకోవాలి. ఇలాంటి దుర్ఘటనలు ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయిన వాళ్ళని చంపడం, అత్యంత పాశవికంగా చంపడం, పూర్తి స్థాయిలో ఇలాంటి వేధింపులకు గురి చేయడం నిజంగా చాలా బాధాకరమని చెప్పుకోవాలి. ఉదయ్ వ్యవహరించినటువంటి ప్రవర్తన తీరు పట్ల పూర్తిగా సభ్య సమాజం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రోటరీ నగర్ కాలనీ వాసులు కూడా ఖచ్చితంగా ఉదయ్పై కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఉదయ్ ప్రవర్తనపై అనేక అభియోగాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులు కూడా ఉదయ్ ప్రవర్తన తీరు పట్ల కొంత అభ్యంతరకరమైనటువంటి అంశాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా 80 ఏళ్ల ఒంటరి వృద్ధ మహిళను అత్యంత కిరాతకంగా పాశవికంగా ఉదయ్ హత్య చేసినట్లు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును నమోదు చేసి అటు రాంబాయ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైతే చేశారు. కానీ ఆ సొంత అమ్మమ్మని పెంచినటువంటి అమ్మమ్మపైనే అఘాయిత్యానికి పాల్పడినట్లు కూడా గడ్డం ఉదయ్పై ఆరోపణలు అభియోగాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఆ దర్యాప్తులు తేలే విషయాలపైనే ఆధారపడి కేసు మరింత స్ట్రాంగ్గా వెళ్లే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం రాంబాయ్ కుటుంబ సభ్యుల ఒక్కొక్కరిగా రాంబాయ్ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఆమె అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎట్లా ఉండేటోడు, అసలు రాంబాయ్కి ఆమె మనవడు గడ్డం ఉదయ్కి మధ్య ఎట్లాంటి సంబంధాలు ఉండేటి, తరచూ వేధించేవాడా, డబ్బుల కోసం తరచూ ఇంటికి వచ్చేవాడా, ఎక్కువగా మద్యం ఇతర గంజాయి లాంటి అలవాట్లు ఉన్నాయని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఏంటి అసలు? ఉన్నాయి అబ్బాయికి అన్ని అలవాట్లు ఉన్నాయి. అమ్మమ్మ ఇంటికి కొత్తడు రాందైతే ఉండడు. ముసలిది ఉంటే ఇక్కడ ఉండాల్సిందే వాడు. ముసలి ఊరికి పోతే రాడికి పోతారు అంతే. ముసలిది ఉంటే రావాల్సిందే. ఇవి అన్నం కాడ, కూర కాడ, డబ్బుల కాడ ఇక అంతే జాతర ఉంటాడు. వచ్చి అరిసిన అనుకో ఏంది తిడతండి ఏంటంటే వాడి కళ్ళు నీ కళ్ళు కూడా మేము పడ్డాయా అని నన్ను అంటే నేను రావట్లేదు 4 రోజులు బట్టి ఇటు ఇంటి స్థాయి. అంటే ఒంటి మీద కూడా చాలా గాయాలు ఉన్నాయి రాంబాయికి, మెడ భాగంలో బాగా కమిలిపోయినట్లు ఉంది. సో ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటా? నేనేం చేసిన ఇక ఏం జరిగినాయి కానీ అన్నీ ఉన్నాయి. తాగుతాడు అండి మరి, ఇక తాగినప్పుడు ఏం చికాకు చేసిండో మనకేం తెలుసు. అమ్మమ్మ అంటే ప్రాణం అబ్బాయికి కూడా. వాడికి కూడా యాత్రలు పోయినప్పుడు ఇష్టమేనటక్క పిన్నాం అన్నది. వాడికి కూడా ఇష్టం ఉంటుంది కానీ ఈ మందు వల్ల ఏం జరిగిందో ఏమయ్యా. మీకేం తెలుసమ్మా? మీ చుట్టాలు ప్రస్తుతం రాంబాయ్ చుట్టాలు కూడా అంత్యక్రియల కోసం వచ్చారు. మీ అమ్మ తల్లిగారా? చచ్చిపోయిన తర్వాత వచ్చిన నేను. ఓకే. చచ్చిపోయిందని మా అమ్మయ్యలు ఫోన్ చేస్తే వచ్చిన పొద్దున, ఇంకంతే, నాకు తెలియదు. మరి ఇక్కడ ఎందుకు వచ్చారు? ఆమెని తీసుకొని వెళ్ళొచ్చు కదా, ఎందుకు? ఉండదండి, ఇల్లు వదిలిపెట్టి ఉండదండి. ఈ ఇల్లు మా తమ్ముడిది కదా, ఎక్కడికి పోయినా 10 రోజులు 4 రోజులు 5 రోజులు ఉంటుంది. ఇంకా నా ఇల్లు అనే ఉంటుంది. సొంతిల్లు కాబట్టి ఆమె అక్కడే ఫ్రీగా ఉంటుంది. వచ్చి నా అక్కడ 10 రోజులు ఉంది ఉండవే అమ్మ అంటే నేను ఉండను, నా ఇల్లు ఆగమైద్ది అది అని ఉండదు అండి, ఎక్కడ ఉండదు. ఇక పొద్దున చనిపోయిందని ఫోన్ చేస్తే నేను వచ్చిన, ఇక నాకు అంతే. గడ్డం ఉదయ్ మనవడికి అదేవిధంగా అమ్మమ్మ మరబోయిన రాంబాయ్కి చాలా మంచి సంబంధాలు ఉండేవని చెప్తున్నారు. చాలా ప్రేమ ఆప్యాయత కూడా మనవడు గడ్డం ఉదయ్పై రాంబాయ్ చూపించేదని కూడా స్థానికులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే కాలనీలో రాంబాయ్ నివాసం ఉంటుంది. సో ప్రతిరోజు ఇలా మద్యం తాగడం, అదేవిధంగా ఇతర మత్తు పదార్థాలు సేవించడం, ఆ తర్వాత ఇంటికి వచ్చి అతని అమ్మమ్మని వేధించడం, డబ్బులు కావాలని చెప్పి బలవంతంగా చేయడం వంటి ప్రయత్నాలు తరచూ చేస్తుంటాడని చెప్పి కాలనీవాసులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అసలు గడ్డం ఉదయ్ ప్రవర్తన ఏ విధంగా ఉండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎట్లా ఉంటాడు ఈ అబ్బాయి? తరచూ మత్తు పదార్థాలకు బానిస అయ్యి తిరిగేవాడని చెప్తున్నారు. మొత్తం రవిడి అనండి. అబ్బాయి పొద్దాక తాగుతాడు, ముసలమ్మని తిడతాడు, ఊరికే వచ్చి తిడతా ఉంటాడు, అనవసరంగా తిడతా ఉంటాడు, లంజా అంటాడు. ముసలమ్మని బాగా ఇబ్బంది పెడతాడు. మేము ఎవరు అనబోతే ఊకోడు, నా జాలికి రావద్దు, మీకేం అవసరం, మా అమ్మమ్మ మేము ఏమైనా చేసుకుంటాం, మీరు మాట్లాడటానికి లేదు అంటాడు. అమ్మ అసలు ఈ ఉదయ్ ఏ సమయానికి ఇంటికి వచ్చాడు ఇక్కడికి? అసలు సాయంత్రం అండి, సాయంత్రం 8ంటికి వచ్చిండు. ఇచ్చిన కాంచి మేము అప్పటిదాకా ఇక్కడే కూర్చున్నాం. ఆ అమ్మని ఏం కూర చేసినవే అని బండి మీద వచ్చి అన్నాడు. ఆమె ఎందో కోడిగుడ్లు ఎందో ఉల్లిగడ్డలు కోడిగుడ్లు అన్నది. బండి వేసుకొని పోయిగా మేము పండుకున్నాం. ఏ నైట్ వచ్చిండో ఏమో, ఆమెకు చేయరాని విధంగా చేసిండు, ఆమెను మానభంగం చేసిండు, కొట్టిండు, కొరికిండు, అన్ని విధాలుగా చేసి లాస్ట్కి చంపేసిండు. వాడు ఇంత పిల్లావు పడ్డా కూడా వాడి కళ్ళు ఓరడు. వాడు దునియా మీద ఉండొద్దు అసొంటి వ్యక్తి. వాడిని అది పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు చూసారా, ఆ ఎన్కౌంటర్ చేసి చంపినా వాడిని పాపం లేదు. అసొంటి పాపాత్తుడు వాడు. ఇంత చిన్న పిల్ల అయినా చిన్న పిల్లల్ని కూడా ఓర్చే రకం కాదు. ఇట్లా బట్టికి పిసుకతాం, ఇట్లా పట్టడం, అట్లా అసలు చెప్పలేము. అసలు అంత గలీజోడు వాడు.
సైకో వాడు ఇక. పొద్దున వచ్చి వాడే చెప్పిండండి నాకు 6:30 7 మీకేనమ్మ చెప్పింది ఎదురుగున్న మీ నేను ఊడ్చి ముగ్గేసి ఇంట్లోకి పోయి ఆంటీ విజయలక్ష్మి ఆంటీ ఏంది అబ్బాయి అన్న అంటే మా అమ్మమ్మ చచ్చిపోయింది ఆంటీ అన్నాడు. మా అమ్మమ్మ చావటం ఏంది అబ్బాయి, రాత్రి బాగానే ఉంది రాత్రి నేను మాట్లాడాకంటే ఏం ఆంటీ చూద్దుగాని రా అన్నాడు. అంటే పోయి చూసేవరకని చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయింది ఆ అబ్బాయి ఏంటంటే వాంతులు 24 అయినాయి ఆంటీ, కింద పడ్డది తీసిపోయి మంచం మీద వేసే చచ్చిపోయింది అన్నాడు. ఇదే జరిగిందండి, నేనే చూసా ఫస్ట్ నేనే. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉదయం అడిగే ప్రయత్నం ఏం చేశారా, ఏం జరిగింది అసలు? చేసిను అడిగితే నాకు తెలవదు ఆంటీ, నేను వచ్చే మరి అప్పుడే మమ్మల్ని పిలవచ్చు అబ్బాయి వాంతులు 24 అయినప్పుడు మేము వచ్చేవాళ్ళం అంటే ఏమని ఇంది పిలవలేదు ఆంటీ, వాంతులు అయినాయి ఈరోజనం కూడా అయింది చీరలోనే ఈరోజనం కూడా కాలువలో వేసిండు సొక్కాకంతా రక్తం ఉంది తెల్లవానికి, అది ఇడిచి మురికి కాలువలో వేసిండు. వేసి మేము తీపి కవర్లు వేసి పోలీస్ స్టేషన్ పంపినాం ఆ సొక్కాని కూడా. వాసుంటోడు వాడు, అసలు ఎవరినైనా ఓర్వాడు. ఎవరన్నా మాట్లాడితే ఈ బజార్కి రావద్దా అంటావు, నువ్వు బజార్ రావద్దు, నీ ఇల్లు కాదు వాకిలి. మా అమ్మమ్మ నువ్వెవరు చెప్పడానికి, ఈ బజార్ నువ్వు కొనేసినావా అవుపడ్డా మెల్ల ముసలమ్మకి నల్ల పూసలు గొలుసు ఉంది, ఆ గొలుసు గుంజిండు, ఆమె చేరాని విధంగా చేసిండు, ఇవన్నీ ఘాట్లు కొరికిండు, ఇదంతా రక్తం. ఇక వాడు అసలు చెప్తున్నాగా వాని ఎన్కౌంటర్ చేసిన పాపం లేదు. అది అసలు వాడు ప్రపంచం మీద ఉండొద్దు, వాడు ఉండొద్దు అసలు. మేము అరిచినా వాడు ఒప్పుకోడండి. మీరెవరు చెప్పడానికి అన్నాడు, అసలు ఈ బజార్కి రావద్దురా నువ్వు అన్న అంటే నీ బజార్ కానీ కొనేసినవా అన్నాడు. కొనేసా పోరా, నేను కొనేసా నువ్వు రావద్దని అన్నా నేను. ఇది జరిగింది. గడ్డం ఉదయ్ ప్రవర్తన తీరుపై అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. అతను పూర్తిగా అత్యంత కఠినమైనటువంటి ప్రవర్తన శైలి కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఏ మహిళను చూసినా ఏ చిన్నారిని చూసినా అతని పాపపు కంట పడొద్దని స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అమ్మమ్మ చాలా ప్రేమ ఆప్యాయతను చూపించినప్పటికీ ఆమె దగ్గర ఉన్నటువంటి ఆర్థిక సంపదను తెచ్చుకోవాలని తన వశం చేసుకోవాలని ఆమె ఒంటిపై ఉన్నటువంటి కొన్ని ఆభరణాలను కూడా లాక్కునే ప్రయత్నం చేసినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా ఉదయ్పై అయితే ఈ కాలనీ వాసులంతా కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఉదయ్పై పలు కేసులు నమోదు చేసినట్లు అయితే మనకి సమాచారం అవుతుంది. ఖచ్చితంగా ఉదయ్ని ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు. కనిపెంచి పెద్దన్ని చేసినటువంటి అమ్మమ్మ పైనే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడితే పరిస్థితి ఏంటంటూ కూడా నేరుగా సమాజంలోని కొందరు వ్యక్తులు ఈ కాలనీ వాసులు కూడా నేరుగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది వీడియో నైన్రోబ్తో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.